కానీ ఆ ధృవ తర్వాత మీరు గేమ్ చేంజ్ సెట్లో ఆయన కలవడం జరిగింది, ఆయనతో పాటు ఆయన ఇవన్నీ రిమైండ్ ఏం చేశారా సార్? అయితే చెప్తున్నాను కదా ఇప్పుడు ఆయన అంటే కరెక్ట్గా రికలెక్ట్ అయ్యలేదు చూసి మనం అంటే నేను యా కరెక్టే కదా, ఆ రోజు భలే టెన్షన్ వెళ్ళి వచ్చామండి, ఎవరు తెలియదు కదా, ఎవరు వచ్చి ఆపుతారో తెలియదు షూట్, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ వెళ్ళాము. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఆయన ఆయన ముందే అది చూసారు సార్. మన అంటే కైండ్ ఆఫ్ ఆయన ఫేస్ ఫెమిలియర్ అంటే శుభోదయం సుబ్బారావు పక్కన పెట్టాను, శుభోదయం సుబ్బారావు కానీ మనం ఇద్దరు ఏదో వర్క్ చేసామని నాకు గుర్తు రావట్లేదు అని అంటే సార్ అది ధృవ సినిమా అనుకున్నారు, భలే ఎక్కువ చేసాము. సో అలా ఆయన కూడా మెమరైజ్ చేసుకున్నారు అనమాట. అది యాక్చువల్లీ ఎలా ఉండేది సార్ అంటే రామ్ చరణ్ అప్పన్న గెటప్, ఇంకా జనాలు తెలిసి ఉంటుంది ఆ క్యారెక్టర్, అవునవును, ఆ లుక్ గెటప్ పంచ, మీరు సెట్లో అంటే డే 1 కానీ అండ్ మీ షూటింగ్ అయిపోయినప్పుడు కానీ ఎలా ఉండేది సార్ చరణ్తో? మీకు చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఆయన అదే చెప్పాను ఇందాక, మన ఎవరు నాన్నగారితో రిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా నేను చేసిన లక్కీలీ ఫార్చునేట్లీ ప్రతి ఒక్కరూ ఆ కైండ్ ఆఫ్ లైక్ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ పెర్ఫామ్ చేయాలని అంటే మీకు ఎప్పుడు ఆ కంఫర్ట్ జోన్ అనేది రావాలండి. ఆ కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రతి ఆర్టిస్టు కాన్షియస్ అవ్వకుండా పెర్ఫామ్ చేస్తారు, ఆర్గానిక్గా న్యాచురల్గా వస్తుంది అది. సో అలాగా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. అండ్ తర్వాత నాకు ఆల్రెడీ ఒక చేసిన అనుభవం ఉంది కాబట్టి రామ్ చరణ్ గారితో, అండ్ ఆబ్వియస్లీ నేనే మెస్మరైజ్ అయిపోయాను ఫస్ట్ ఆ గెటప్ చూసి, వైట్ అండ్ వైట్ వచ్చి అంటే ఆ కర్లీ హెయిర్, ఆ కైండ్ ఆఫ్ లుక్ చూసి అనుకున్నాం కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవుతాయి. లైక్ ఈవెన్ గేమ్ చేంజర్ కూడా లైక్ నాకేంటంటే మెయిన్ శంకర్ గారు కైండ్ పాన్ ఇండియా డైరెక్టరు, కైండ్ ఆఫ్ రామ్ చరణ్ గారిది సెకండ్ సినిమా, దిల్ రాజు గారి ప్రొడక్షను, ఆయన వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. చెప్పలేం, మీరు అన్నట్టు ఏంటంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఒకసారి వర్కౌట్ అవ్వు, అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేని కోట్ లాంటివి వర్కౌట్ అవుతాయి. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నట్టు, గేమ్ అంతే, ఇది మనం ఆడుతూ ఉండాలి అంతే.